ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అనేది బీఏసీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఇక 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనుంది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత 2 రోజుల పాటు సెలవులు ఉండే అవకాశాలున్నాయి. 26వ తేదీ శివరాత్రి, 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28వ తేదీన ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత అదే రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యాలు అసెంబ్లీలో వివరించనుంది ఏపీ ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి, 8 నెలల పాలనపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నుంచి కూడా సభ్యుల హాజరు కూడా ఎక్కువగా ఉండాలని సీఎం చెబుతున్నారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కల్పించాల్సిన భద్రతపై డీజీపీ, ఇతర పోలీసు అధికారులతో స్పీకర్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యుల భద్రతతో పాటు అసెంబ్లీ బయట శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించనున్నారు. గవర్నర్ అసెంబ్లీకి వచ్చిన దగ్గర నుంచి తిరిగి రాజ్భవన్కు వెళ్లే వరకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై స్పీకర్ రేపు సమీక్ష చేయనున్నారు. గవర్నర్ రాక్కు సంబంధించి రేపు అసెంబ్లీ ప్రాంగణం వరకు కాన్వాయ్ రిహార్సల్ చేయనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. దీంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో చెప్పిన పథకాల అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వనరుల సమీకరణపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో 2-3 సార్లు సమావేశమయ్యారు.